ఇరాన్ ఈ పేరు వినగానే మధ్యప్రాచ్య రాజకీయాలు గుండె చప్పుడు సంబంధించి వినిపిస్తుంది. కానీ ఈరోజు ఇరాన్ ఒక దేశం కాదు, ఒక అగ్నిగుండంగా మారింది. గత కొన్ని వారాలుగా ఇరాన్ మొత్తం రగిలిపోతోంది. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, కరెన్సీ పతనం ఈ అన్నింటినీ కూడా వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. మొదట ఇది ధరల పెరుగుదలపై నిరసన, తర్వాత ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి, ఇప్పుడు అది పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారింది. డిసెంబర్ చివరి నుండి కూడా మొదలైనటువంటి ఈ నిరసనలు ఇప్పుడు 3వ వారంలోకి అడుగుపెట్టాయి. ఇరాన్లోని 31 ప్రావిన్స్లన్నింటిలోనూ కూడా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కాల్పులు జరిగాయి, అరెస్టులు జరిగాయి, ఉరిశిక్షలు, వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అత్యంత కఠిన చర్యకు దిగింది. ఇంటర్నెట్ పూర్తిగా నిలిపివేసింది. ఫోన్ నెట్వర్క్లను కూడా బ్లాక్ చేసింది. అయితే అంతర్జాతీయ కాల్స్ దాదాపుగా ఆపేశారు. అయితే ప్రస్తుతం ఇది కేవలం ఇరాన్ ప్రజల సమస్య మాత్రమే కాదు. ఇది అల్లర్ల మధ్య చిక్కుకుంటున్న వారిలో వేల సంఖ్యలో విదేశీయులు ఉన్నారు. అందులో భారతీయులు కూడా ఉన్నారు. దీంతో భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు ఆపరేషన్ చేపట్టింది కేంద్ర సర్కార్. ప్రస్తుతం ఇరాన్లో 10,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. వారిలో 3,000 మంది వరకు విద్యార్థులే ఉన్నారు. ముఖ్యంగా మెడికల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఇరాన్లోనే చదువుకుంటున్నారు. ఇరాన్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విద్యార్థుల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతోంది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో పాటు అన్ని వెబ్ సైట్లను కూడా, అలాగే నెట్వర్క్లను కూడా ఇరాన్ నిలిపివేసింది. డబ్బు మార్పిడి కేంద్రాలు కూడా పనిచేయడం లేదు. అలాగే దీంతో చేతిలో ఉన్నటువంటి డాలర్ మార్చుకోలేని పరిస్థితి. కుటుంబ సభ్యులకు కాల్ చేయడానికి కూడా లేకుండా పోయింది. దీంతో భారత్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు రోజులు గడిచే కొద్దీ గుండెల్లో గుబులు పెడుతోంది. పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళకి తిండి దొరుకుతుందా లేదా, అల్లర్ల మధ్య చిక్కుకున్నారా అని ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఇరాన్లోని పరిస్థితులన్నింటినీ కూడా గమనిస్తున్నటువంటి భారత్ ఇక్కడ నివసిస్తున్నటువంటి ఏ భారతీయులను వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టింది. భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులకు అలర్ట్ జారీ చేసింది. నిరసన ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. అందుబాటులో ఉన్నటువంటి మార్గాల్లో దేశం విడిచి రావాలని కోరింది. అయితే ఇప్పుడు దేశం విడిచి వచ్చే పరిస్థితులు కూడా ప్రస్తుతం అక్కడ లేవు. వాణిజ్య విమానాలు కూడా సరిగ్గా నడవడం లేదు. ఇరాన్ సర్కార్ గగనతలాన్ని మూసివేసింది. ఇక ఇంటర్నెట్ లేకపోవడంతో ఎంబసీకి కూడా చాలా మందిని సంప్రదించడం కష్టంగా మారింది. అందుకే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వయంగా ప్రత్యేక విమానాల ద్వారా భారత్కు తీసుకురావాలని నిర్ణయించింది. అయితే ఇది చిన్న పని కాదు, భారీ ఆపరేషన్. ప్రతి ఒక్కరి వివరాలు సేకరించడం, పాస్పోర్ట్లను ధృవీకరించడం, ఇరాన్ ప్రభుత్వం నుండి కూడా అనుమతులు తీసుకోవడం, భారత్లో ల్యాండింగ్ క్లియరెన్స్ ఇవ్వడం, ఈ మొత్తం ప్రక్రియను టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం రోజుకు రాత్రి తేదీ లేకుండా పర్యవేక్షిస్తోంది. ఇక తొలి విడతగా ఇవాళ భారతీయులను తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి బ్యాచ్లో ఎక్కువగా విద్యార్థులనే కూడా తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక గతంలో యుక్రెయిన్ యుద్ధం సమయంలోనూ కేంద్ర సర్కార్ భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఆపరేషన్ గంగా చేపట్టింది. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య ఉద్రిక్తల సమయంలో ఆపరేషన్ సింధు చేపట్టి ఇక భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చింది. ఇక ఇదే తరహాలో ఇప్పుడు కూడా భారతీయుల్ని ఇరాన్ నుండి కూడా సొంత దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఇక మరోవైపు ఇక్కడే ఇంకో కీలక అంశం కూడా ఉంది. ఇరాన్పై అమెరికా ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కూడా కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్లో ఉండడం అంటే దినదిన గండంలా మారినట్టయింది. ఇక దీంతో కేంద్రం భారతీయుల్ని తరలించేందుకు కూడా చర్యలు చేపట్టింది. ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ భారతీయుల భద్రతే ప్రాధాన్యమని కేంద్ర సర్కార్ స్పష్టం చేసింది. అలాగే ఈ ఆపరేషన్ ఒక రోజుతోనే ఆగిపోదని, పరిస్థితిని బట్టి 2వ విడత, 3వ విడతలు కూడా తరింపులు జరుగుతాయని స్పష్టం చేస్తోంది. ఇరాన్లో బుల్లెట్లు, బ్యారికేడ్లు, ఇక బ్లాక్అవుట్ల మధ్య సతమతమవుతున్నటువంటి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడం ఒక ఆపరేషన్ మాత్రమే కాదు, బాధ్యత. మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి గంట కీలకమే. ప్రతి నిర్ణయం ప్రాణాలతో ముడిపడి ఉన్నది. ఇలాంటి వేళ రాష్ట్రాలు కాదు, రాజకీయాలు కాదు, మానవత్వమే ముఖ్యమని కేంద్రం స్పష్టం చేసింది. అగ్నిగుండంలా మారినటువంటి ఇరాన్ నుండి భారతీయులను ఇళ్లకు చేర్చేందుకు చర్యలు చేపట్టింది.